వాళ్ళు కట్టించండి. అక్కడ ఎంప్లాయీస్ అందరూ రక్షించండి. ఆ ఎంప్లాయీస్ అందరినీ కూడా దయచేసి మీరు అక్కడ సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు గౌరవ కలెక్టర్ గారు మేడం చేతులు నంబర్ ఫైనలైజ్ చేసి మీ అందరికి మీకు ఏమైనా సమస్యలు ఉంటే భూ సమస్యల మీకు ఏమైనా అగ్రికల్చర్ సీడ్స్ కావాలా, విత్తనాలు కావాలా, ఏదైనా మీరు చెప్పొచ్చు. సో మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక నంబర్ కూడా తయారు చేసి గ్రివాన్స్ నెంబర్ని ఒకటి పెడతాము. మీరే ఫోన్ చేయాలి, డైరెక్ట్ పబ్లిక్ ఫోన్ చేయాలి. ఇంకా మీకు తెలిసి ఉంటుంది మీతోటి డాన్స్ చేస్తున్నాను, ఇంకా మీకు ఏమైనా భయం ఉందో నన్ను కలవడానికి, నాతోటి మాట్లాడడానికి. సో అందువల్ల మిడిల్ మ్యాన్స్ వద్దు, మధ్యలో ఎవరో తీసుకొని అక్కర్లేదు, మీరే నాతోటి మాట్లాడచ్చు. కోవా అయితే మాత్రం ట్రాన్స్లేషన్కి ఎమ్మెల్యే గారే అడుగుతాము. సో దట్ ఈస్ ఆల్. సో ఇంకా వస్తాము, ఇంకా మీ దగ్గరికి నేను తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. మీ సమస్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటాము, ఒక్కొక్కటిగా దానికి పరిష్కారం కూడా మనం చూస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దట్ ఈస్ అ మెసేజ్ మన సీఎం గారు మా అందరికీ చెప్పి పంపించింది కూడా అదే. సో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా టైం అయిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. కానీ మీ అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఉంది. నేను కూడా నార్మల్ ఫ్యామిలీ, మరి డబ్బు ఉన్న ఫ్యామిలీ ఏమి కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చెన్నైలో ఉంటే కూడా మా ఊరు ఇట్లానే ఉంటుంది, ట్రైబల్ లేదు కానీ మా ఊరు సెలబ్రేషన్ అంతా ఇట్లానే ఉంటుంది. సో మీ అందరూ నాకు ఒక ప్రామిస్ చేయాలి. సో చదువు మాత్రమే నార్మల్గా ఏమీ లేని వాళ్ళని కూడా పెద్ద గొప్ప వాళ్ళగా చేస్తుంది. మీ అందరూ రోల్ మోడల్స్ చెప్తానే ఉన్నారు. సో నాకు మీరు ఏం ప్రామిస్ చేయాలంటే ఏమీ లేదంటే కూడా చదవండి. చదివితే ఒకటి చాలు, ఒక జనరేషనే మారిపోతుంది. నేను కూడా ఎగ్జాంపుల్, నా ఇంట్లో ఏమీ లేదు. ఇప్పుడు వెళ్తే కూడా చెన్నైకి వెళ్తే నేను ఆటోలోనే వెళ్తాను. కానీ ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ జిల్లాలో నాకు 4 బండిలు ఉంటుంది. ఎట్లా? నేను కొన్నదా? నాకు అంత శక్తి లేదు. చదవండి అంటే మీ అందరూ ఇట్లా తిరిగి మీకోసం రావాలని చెప్పేసి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఒకటే ఒక మనిషిని, ఒక జనరేషన్ని మీ ప్రాబ్లం నుంచి బయట తీసుకొస్తుంది. మళ్ళీ మీరు ఎందుకు డేలో నుంచి నేను రావాలని వెయిట్ చేయాలి? మీరు 4 ఐఏఎస్ ఆఫీసర్, 4 ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయాలి కదా. ఏమా చేయాలా, చేయకూడదా? మీ ఊర్లో ఎవరైనా డాక్టర్ ఉన్నారా? మీ వాళ్ళు ఎవరైనా డాక్టర్గా ఉన్నారా, నర్స్గా ఉన్నారా, టీచర్గా ఉన్నారా? సో మీరు నాకు ఇవ్వాల్సిన ప్రామిస్ ఇది. నేను నా పిల్లల్ని చదివిస్తాను, మామూలు స్కూల్ కాదు, ఇంజనీరింగ్ చదివిస్తాను, డాక్టర్ చదివిస్తాను, ఐఏఎస్ ఆఫీసర్గా తయారు చేస్తాను, పోలీసులు తయారు చేస్తాను, టీచర్లు అవుతాను. ఏదైనా ఊరికే హై స్కూల్ చదివి 8th క్లాస్లో డ్రాప్అవుట్ అవ్వకూడదు. దానికి నేను ఇది చదవాలి అనుకుంటున్నాను, నేను మంచి మార్కులు తీసుకున్నాను, నాకు ఏమైనా మీరు హెల్ప్ చేయండి అని నా దగ్గరికి రండి, నేను చేస్తాను. కానీ నెక్స్ట్ ట్రైబల్ డేలో వచ్చినప్పటికీ మీ సక్సెస్ స్టోరీ చెప్పాలి. నా ఊరిలో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంతమంది పిల్లలు చదివారు, ఇంతమంది నేను ఐఐటి పంపించాను, ఐటీఐ పంపించాను, పాలిటెక్నిక్ పంపించానని మీ ఊరు నుంచి ఈ వాయిస్లో నాకు కావాలి. చేస్తారా? ప్రామిస్ చేస్తారా నాకు? మేము మా పిల్లల్ని చదివిస్తాము, బాగా చదివిస్తాము, పెద్ద పెద్ద కోర్సులు చదివిస్తాము. మా ఊర్లో మా వాళ్ళే డాక్టర్ చేస్తాను, ఇంజనీర్ చేస్తాను. ఇంకా మీరు అవసరం లేదు, మా వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతారు, రేపు మా జిల్లాకే వస్తారు అని ప్రామిస్ ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో మీరు చెయ్యాలి. నెక్స్ట్ టైం నాకు మీ ఒక జిల్లా, మీ ఒక ట్రైబల్ ఒక సక్సెస్ స్టోరీస్ చెప్పండి. మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇట్లా చేశారు, ఇప్పుడు చూడండి మీ అవసరం ఇంకా లేదు, మీరు ఇంకా రాకర్లేదు, మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకుంటాం, మా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అని వాయిస్ మీకు రా. మీరు ఏమి వీక్ కాదు, మీరు ఏమి మామూలు కాదు. మీ బలం చూసాను డాన్స్లో, చూడండి నేను ఎట్లా ఉన్నాను, మీరు ఎట్లా ఉన్నారు. మీరు మామూలు వాళ్ళకి ఎవరైనా మిమ్మల్ని తక్కువ చూస్తేనో, తక్కువ చెప్తేనో మీరు మళ్ళీ వెనక్కి తిరిగి మాట్లాడాలి. మీ అందరూ ఎనర్జీ ఏంటి, మీ అందం ఏంటి, మీరు ఎట్లా ఉన్నారు తెలుసా మీకు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పీపుల్. మీ అందరూ చాలా ఎనర్జెటిక్గా 3 o'clock దాకా తినకుండానే పిల్లలు గొడవ చేస్తున్నారు, ఏంటి మా పాట పెట్టి నేను డాన్స్ ఆడాలని చెప్పి. సో అంత ఎనర్జీ ఉంది. ఇవన్నీ
పాజిటివ్గా వాడండి. మీరు డైరెక్ట్గా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి. మీకు సమస్యలు ఏమున్నాయి కొంత నాకు తెలిసి, ఇంకా నేను వచ్చినప్పుడల్లా మీ సమస్యలు చెప్తా ఉండండి. ఒక్కొక్కటిగా మనం అది ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచించి, మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా మీ ప్రాబ్లం మాకు చెప్తే ఎవరితోటి ఏ హెల్ప్ ఏం తీసుకోవచ్చు ఎట్లా చేయవచ్చు అని ఆలోచించి వెంటనే అది పరిష్కారం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. దట్ ఈస్ అ ప్రామిస్ ఐఎమ్ గివింగ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే నా ఫస్ట్ ఐటీడీ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గౌరవ శాసనసభ్యుల వారు మన గౌరవ కలెక్టర్ మేడం గారికి చిన్న చిరు సత్కారం చేస్తూ ఉన్నారు. వారిని మరి వేదిక రావాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పీడిపీడీస్ ఒకసారి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ పైకి పీడిపీడీస్